ఉన్నతాధికారులు ఆదేశాలను అనుసరించి ఈ క్యాష్యూలో వర్మ్స్ ఉండడం గమనించడమైనది. శ్రీయుతులు జిల్లా కలెక్టర్ గారు మీటింగ్లో, జాయింట్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు మీటింగ్లో డిఎస్ఓ గారు వారు క్యాష్యూకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు తాలూకా అటెండరు ఈ షాప్కి వచ్చి, మదీనా షాప్కి వచ్చి క్యాష్యూ కొనుగోలు చేయడం జరిగింది. క్యాష్యూలో ఈ వర్మ్స్ పురుగులు ఉండడం గమనించి వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వారు వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అనుసరించి డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో కన్జ్యూమర్స్ ప్రెసిడెంట్ నజీం గారు, అట్లాగే కొనుగోలు చేసిన మా అటెండర్, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అటెండర్ అందరూ కలిపి వచ్చి సడన్గా మదీనా స్టోర్స్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, డ్రై ఫ్రూట్ షాప్ని. దీనిలో భాగంగానే క్యాష్యూని సంబంధిత క్యాష్యూని అంతా పర్టికులర్గా హైజీనిక్ కండిషన్స్ వెరిఫై చేయడం జరిగింది. అది సెకండ్ క్వాలిటీ క్యాష్యూ ఇది. ఎందుకంటే ఇది క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ కాకుండా సెకండ్ క్వాలిటీ ఐటమ్ వీళ్ళు పర్చేజ్ చేయడం, చాలా కాలం నుంచి నిల్వ ఉంచి పబ్లిక్కి సర్వ్ చేయడం జరుగుతుంది. దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యూజ్ బిఫోర్ డేట్ కానీ ఏమీ లేవు. కొన్ని నెలలు బట్టి అవి స్టోరేజ్ చేసి అమ్ముతున్నారు. సేల్స్ అయితే ఇమీడియట్గా అమ్మేస్తారు, సేల్స్ అవ్వకపోతే స్టోరేజ్ చేయడం. ఈ మూతపెట్టిన దీనిలో ఈ ఫుడ్ ఐటమ్స్ ఈ క్యాష్ ఉండడం వల్ల చెడిపోయి దానిలో పురుగు ఏర్పడి అది కన్జంప్షన్కి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిన్న గ్యాస్ సిలిండర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు వారికి స్నాక్స్ కింద ఈ క్యాష్యూను ఇవ్వడం జరిగింది. ఈ స్నాక్స్ బేస్ చేసుకొని అందులో పురుగులు ఉండడం వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నన్ను ఇమీడియట్గా వెళ్ళి చర్యలు తీసుకోమని చెప్పేసి వారి ఆదేశాలు అనుసరించి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ డ్రై ఫ్రూట్ హౌస్ మీద గత 2 సంవత్సరాల బట్టి కూడా శాంప్లింగ్ తీసి టెస్టింగ్ పంపించడం జరిగింది. కివీ ఐటమ్స్, స్ట్రాబెర్రీ డ్రైడ్, అట్లాగే పైనాపిల్ డ్రైడ్ కొన్ని ఐటమ్స్ అన్సేఫ్ కింద మనకి రిపోర్ట్ వచ్చాయి. కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇది సేమ్ మదీనా షాపు అక్కడ జ్యోతిమాల్ దగ్గర ఆ ఏరియాలో ఉన్న షాప్ మీద కూడా 2 కేసులు ఫైల్ అయ్యాయి. అట్లాగే డ్రై ఫ్రూట్ హౌస్లో కూడా మొత్తం 6 కేసులు ఫైల్ అయ్యాయి. ఆదోనిలో కూడా డ్రై ఫ్రూట్ హౌస్ మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఎందుకంటే డ్రై ఫ్రూట్ హౌస్ మీద కలర్ వేసి వీళ్ళు అమ్ముతున్నట్టు మాకు ల్యాబ్ రిపోర్ట్ రావడం జరిగింది. ఇది అన్సేఫ్ కింద కోర్టులో, జిఎఫ్సిఎం కోర్టులో, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఒక 8 కేసులు ఈ డ్రై ఫ్రూట్ మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు అనుకోకుండా ఈ జిల్లా అధికారులకి ఈ క్యాష్యూ సప్లై చేయడం, క్యాష్యూలో పురుగులు ఉండడం గమనించి వెంటనే ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ మార్కెట్లో గల డ్రై ఫ్రూట్ హౌస్ను విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి క్యాష్యూని కూడా పర్టికులర్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎక్స్పైరీ కానీ, యూజ్ బిఫోర్ డేట్ కానీ ఏమీ లేవు. కొన్ని నెలలు బట్టి వీళ్ళు సేల్స్ బట్టి అమ్ముతుంటారు, నిల్వ ఉన్న పదార్థాలు అమ్ముతారు. అందువల్ల కంపల్సరీగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కంపల్సరీగా ఉండాలి, బ్యాచ్ నెంబర్ ఉండాలి, యూజ్ బిఫోర్ డేట్ ఉండాలి. ఇవి లేకుండా స్టోరేజ్ బట్టి వీళ్ళు సేల్స్ బట్టి అమ్మడం వల్ల నిల్వ ఉన్న ఆహార పదార్థాల్లో అంటే క్యాష్యూలో పురుగు చేరడం, అది తినడానికి అన్హైజీనిక్ కండిషన్స్, వీటి మీద కూడా జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి ఈ షాప్ మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. దీనిలో భాగంగానే క్యాష్యూని కూడా శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. క్యాష్యూ కూడా దాంతోపాటు రెండు ఐటమ్స్ బ్యూరో వెరిటేస్ ల్యాబ్, చెన్నై ల్యాబ్ పంపించి రిపోర్ట్ ఎంతనో వారి మీద చర్యలు తీసుకుంటాము. ఏదైనా సరే ప్రజలు గమనించుకోవాల్సింది హైజీనిక్ కండిషన్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేది గమనించుకోవాలి. కలర్స్ కలిపిన ఎటువంటివి కూడా కన్జంప్షన్ చేయడానికి లేదు. అవి కూడా నిల్వ ఉన్న ఈ క్యాష్యూని, నిల్వ ఉన్న డ్రై ఫ్రూట్స్ని తింటే మనకి మోషన్స్, వామిటింగ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి పోకుండా ఇమీడియట్గా మేము కూడా సీజ్ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటాము. ఏదైనప్పటికీ ప్రజలకి మంచి హైజీనిక్ ఫుడ్ అందించడంలో నేచురల్ ఫుడ్ తర్వాత ఏదైనా సరే నేచురల్ కివీ కానీ, నేచురల్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ కానీ ఇట్లా నేచురల్ ఫుడ్ వైపు మళ్లించాలి. ఇలాగ డ్రై ఫ్రూట్ హౌస్లో తీసుకోవచ్చు, మంచిదే, కలర్ లేని ఐటమ్స్ తీసుకుంటే మంచిదే. కానీ వీటిలో స్టోరేజ్ చేసిన ఫుడ్ని సేల్ చేయడం వల్ల ప్రజలకు అన్హైజీనిక్ కండిషన్లు ఏర్పడుతున్నాయి. అది గమనించి ప్రజలు కొనుగోలు చేయవలసిందిగా ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వెంటనే మా డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. ఈరోజు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ డిఎస్ఓ గారు వెంటనే కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోమన్నారు.
మాతో పాటు కన్జ్యూమర్స్ నజీం గారు కూడా ప్రెసిడెంట్ గారు కూడా మాతో ఫాలో అయ్యారు. ఏదేమైనప్పటికీ ప్రజలకి మంచి హైజీనిక్ క్యాష్యూని కానీ మంచి హైజీనిక్ డ్రై ఫ్రూట్స్ని కానీ అందజేయాలి. దాని తగ్గ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకుండా ఏదో ఉన్న ఐటమ్స్ని సెకండ్ క్వాలిటీ ఐటమ్స్ని థర్డ్ క్వాలిటీ ఐటమ్స్ని సేల్ చేస్తే ఈ విధంగా పురుగులు పడి ప్రజలకి అన్హైజీనిక్ కండిషన్ ఏర్పడతాయి. కాబట్టి ఈ షాప్ మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది.